తెలంగాణ రాజకీయాల్లో ఒక కీ సెగ్మెంట్ భువనగిరి అని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్నికల ముందు అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. అవేంటంటే 2018లో యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు, కానీ అప్పుడు ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగినటువంటి కొన్ని ఇంటర్నల్గా ఆయనకు వచ్చినటువంటి ఇష్యూస్ వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్లో జాయిన్ అయిన కొద్ది రోజులకే మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళారు. అప్పుడు కాంగ్రెస్లో 2023 నుంచి అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి పైల శేఖర్ రెడ్డి పైన 26,201 ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. సో ఆ ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత అంటే 52.4%. సో మరి భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఇప్పుడేమనుకుంటున్నారు వాళ్ళ ఎమ్మెల్యే అయినటువంటి అనిల్ కుమార్ రెడ్డికి సంబంధించి? ఆయన గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, ఆ నియోజకవర్గంలో ఆయన పనితీరు ఎట్లా ఉందనే చర్చ సాగుతోంది. జనం ఎటువంటి ఒపీనియన్స్ ఇచ్చారు, బిగ్ టీవీ సర్వేలో ఏం తేలిందో ఇప్పుడు మనం చూద్దాం. అయితే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యారు? అసెంబ్లీ నడిచింది 55 రోజులైతే ఆయన ఎన్ని రోజులు హాజరయ్యారో మనం చూద్దాం. అసెంబ్లీ హాజరు 53 రోజులు హాజరయ్యారు. 55 రోజులకి చాలా మంచి హాజరు మనకు కనబడుతోంది. కేవలం ఒక 2 రోజులు మాత్రమే యాబ్సెంట్ కనిపిస్తోంది. ఇక బిగ్ టీవీ సర్వేలో కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సంబంధించి అక్కడి ప్రజలు ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారో చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసినాం. అభివృద్ధి స్పీడ్ పెంచడంలో కీ రోల్ పోషిస్తున్నారు. సెగ్మెంట్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అన్ని సీసీ రోడ్ల నిర్మాణం కావచ్చు, డ్రైనేజీలు కొత్తవి చేయడము, లేదంటే పాత వాటిని క్లీన్ చేయించే ప్రయత్నం కావచ్చు. తర్వాత గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యటిస్తున్నారు, జనాల సమస్యలు ఏమన్నా ఉంటే నోట్ చేసుకుంటున్నారు అనేవి ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చొరవ చూపిస్తున్నారు. నిధులు తెచ్చేందుకు ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ నియోజకవర్గంలో ఏమైనా చిన్న నీటిపారుదలకు సంబంధించినటువంటి ఏమైనా పనులు ఉంటే వాటన్నింటినీ కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రాజెక్టులకి శ్రీకారం చుడుతున్నారు, చిన్న నీటి ప్రాజెక్టులకు సంబంధించి. నెక్స్ట్, ఎమ్మెల్యేకు సపోర్టుగా క్యాడర్ కూడా ఉంది. తర్వాత క్యాడర్ కూడా ఆర్థిక సహాయాలు అందిస్తారనేటువంటి పేరు ఒకటైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించుకోవడం కూడా అది ప్లస్ పాయింట్గా ఆయనకు కలిసి వచ్చింది. నెక్స్ట్, సైడ్ డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేయడం, తద్వారా ఎప్పటికప్పుడు డ్రైనేజీ నిలవకుండా వెళ్ళిపోతుంటుంది. బస్వాపూర్ ప్యాకేజీకి 50 కోట్లు. బస్వాపూర్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో అదొక భాగం. బస్వాపూర్ జలాశయం, బస్వాపూర్ ప్యాకేజ్ అనేది. సో దాన్ని పూర్తి చేయడం కోసంగా 50 కోట్లు కేటాయింపు జరగడం కూడా ప్లస్ పాయింట్. తర్వాత కుంభం ఫౌండేషన్ తన వ్యక్తిగతమైనటువంటి ఒక సంస్థ అది. దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అవి కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్, అమృత్ స్కీమ్ కింద 37.5 కోట్లు. అమృత్ స్కీమ్ అంటే ఇది కేంద్ర ప్రభుత్వం స్కీమ్, భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది. సో పట్టణాల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించడం, తద్వారా జనం యొక్క జీవన నాణ్యతను పెంచడం అనేది ఆ అమృత్ స్కీమ్ యొక్క ఉద్దేశం. సో ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి అమృత్ స్కీమ్ కింద 37.5 కోట్లు రావడం కూడా నియోజకవర్గానికి ప్లస్ పాయింట్గా మారింది. చెప్పాడు అంటే చేస్తాడు అని కూడా జనంలో టాక్ ఉంది. అదేవిధంగా సాగునీటి కాలువల్లో సొంత నిధులతో కొన్ని చోట్ల పూడికతీత పనులు కూడా ఆయన చేయించారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్గా మనకు కనిపిస్తున్నాయి. మైనస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. మైనస్ పాయింట్స్ కుంభం అనిల్ కుమార్ రెడ్డికి సంబంధించి బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారు? అనుచరుల భూదందాల పైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన అనుచరులు భూదందాలు చేస్తారంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. తర్వాత ఎమ్మెల్యేకి దూరంగా సెగ్మెంట్లో ఉన్నటువంటి సీనియర్ లీడర్లు ఉంటున్నారు. తద్వారా సమన్వయం అనేది కనిపించట్లేదు. ప్రతి కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఒక వర్గం ఉంటుంది. సహజంగా కొన్ని దాంట్లలో కొన్ని ఏరియాలలో ఇట్లా వర్గపోరు ఉంటుంది. ఆ వర్గపోరు వల్ల ఫైనల్గా ఎమ్మెల్యే పనితీరు పైన కూడా అది ప్రభావం చూపించేటువంటి ప్రమాదం ఉంటుంది. నెక్స్ట్, గెలుపు కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా పక్కన పెట్టారన్న విమర్శ ఒకటి ఉంది. ఆయన గెలవడం కంటే ముందు అందరూ కలిసి ఉన్నారు, కానీ గెలిచిన తర్వాత చాలామందిని పక్కన పెట్టారని ఒక రకమైన విమర్శ ఉంది. సీనియర్ కార్యకర్తలకు పదవులు రాక కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకే పదవులు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేవి మైనస్ పాయింట్స్గా కార్యకర్తల నుంచి వచ్చేటువంటి మైనస్ పాయింట్స్ మన కంప్లైంట్స్ చూస్తున్నాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. అక్కడ భువనగిరి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే అయినటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మరి ఏం కోరుకుంటున్నారు? అక్కడ జనం సమస్యలు ఏమున్నాయి, జనం కోరుకుంటున్నవి ఏంటి? జనం కోరుకుంటుంది మనం చూస్తున్నాం. మూసీ నది పునరుజ్జీవం వెంటనే చేయాలి. ఇక్కడ మూసీ అనేది భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని అక్కడ శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అక్కడ చేసి తద్వారా మంచినీళ్ళు అందించే ప్రయత్నం చేయాలి. లేదంటే మూసీ ప్రక్షాళన అనేది ఆ ఏరియాలో ఎమ్మెల్యే నిధుల ద్వారా చేయాలనేది కోరుకుంటున్నారు. భువనగిరిలో డిగ్రీ కాలేజీ భవనం ఒకటి నిర్మించాలని కోరుకుంటున్నారు. తర్వాత బీబీ నగర్ ఎయిమ్స్ అనేది
పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఇది 2019లో స్టార్ట్ అయింది బీబీనగర్ ఎయిమ్స్ అనేది. ఇది కూడా భువనగిరి పట్టణానికి చాలా పెద్ద పేరు తీసుకొచ్చేటువంటి అదొక వ్యవస్థ. కానీ దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని సాల్వ్ చేయాలనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, వైద్య సిబ్బంది పోస్టుల్ని అక్కడ భర్తీ చేయాలి. ఇది మన బీబీనగర్ ఎయిమ్స్లో. అలాగే బస్వాపూర్ R&R ప్యాకేజీ రిలీజ్ చేయాలి. బస్వాపూర్ జలాశయం ద్వారా అయితే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, ఎవరైతే అక్కడ ఇళ్ళు కోల్పోయారో, ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి లాస్ అయ్యారో, ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకు సంబంధించినటువంటి ప్యాకేజీ రిలీజ్ చేయాలి అనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, రైతు బజార్ కాంప్లెక్స్ను ఓపెన్ చేయాలి. రైతు బజార్ అనేది అక్కడ గతంలో ఉన్నది, కానీ తర్వాత కరోనా సమయంలో కావచ్చు మరికొన్ని కారణాల వల్ల అది క్లోజ్ అయింది. దాన్ని తిరిగి మళ్ళీ తెరిపించాలి అనేది అక్కడ రైతులు కోరుకుంటున్నారు. RRRకు భూములు తీసుకోవద్దంటున్నటువంటి రాయగిరి రైతులు. సో RRR అనేది హైదరాబాద్కి ఇంకా మరింతగా ట్రాఫిక్ సమస్య తీర్చే విధంగా ఒక 350 కిలోమీటర్ల పొడవైనటువంటి ఒక రోడ్డు అది. సో దాంట్లో చాలామంది భూములు కోల్పోతున్నారు. మేము భూములు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇవ్వమంటూ వాళ్ళు ఆందోళన చేస్తారు. ఏకంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలు కూడా చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో అట్లా తీసుకోవద్దని రైతులు అంటున్నారు. సో మరి ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు భువనగిరి నియోజకవర్గ ప్రజలని కూడా చూసాం. సో మరి స్కోర్ ఏంటి, సో బిగ్ టీవీ రిజల్ట్ ఏంటి ఆయన ఆ బిగ్ టీవీ సర్వేలో ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. రిజల్ట్ చూస్తున్నాం. స్కోరు అనుకూలం 46%, వ్యతిరేకం 39%, తటస్థం 15%. వ్యతిరేకంగా అయితే ఎక్కువగానే కనబడుతుంది. అఫ్కోర్స్ వ్యతిరేకం కంటే ఎక్కువగా అనుకూలం ఉంది. మనం అనుకూలాన్నే ప్రామాణికంగా తీసుకుంటాము, ప్రయారిటీగా తీసుకుంటాం కాబట్టి ఈ సమయానికి అనుకూలత ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ వ్యతిరేకత కూడా దాన్ని ఫాలో అప్లోనే ఉంది. దానికి దగ్గర సంఖ్య మనకు కనబడుతోంది. తటస్థం ఉంది. సో వ్యతిరేకతను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది, తటస్థాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో పనితీరు అయితే మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే గారు, ఇదే మీ స్కోరు. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 46%.